సెలవులు వచ్చాయి, భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది తిరుపతిలోని కపిలతీర్థం. కపిలతీర్థం ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా పెరిగిన రద్దీతోటి భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఆ రద్దీని కంట్రోల్ చేసే పనిలో టీటీడీ పోలీస్ అధికారులు ఉన్నారు. పిండాలు తర్పణలు వదిలేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయంలోకి వెళ్లే గేటు దగ్గర భక్తుల మధ్య తోపులాట జరిగింది. ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కపిలతీర్థం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పితృపక్షాలు లాస్ట్ రోజు అమావాస్య, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చింది తెలుసు కదా ముందే, కానీ టీటీడీ రియలైజ్ అవ్వలేదా? ఊహించకుండా వచ్చారా భక్తులు? అయితే ఖచ్చితంగా దాదాపుగా 10,000 మందికి పైగానే భక్తులు వచ్చారు. మహాలయ అమావాస్య కావడము, పితృదేవులకు తర్పణాలు పిండాలు వదిలేందుకే పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆలయం కాబట్టి అనుమతులు రాలేదు అన్నదే ప్రధానమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దాదాపుగా ఒక 200 మంది పురోహితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అర్చకులు. వీళ్ళ దగ్గర పితృదేవతలకు ఏదైతే పిండాలు వదలడము తర్పణాల కోసం అయితే పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10,000 మందికి పైగానే వస్తారని చెప్పేసి ముందుగానే ఇక్కడైతే పురోహిత సంఘం ఉందో వాళ్ళు ఇప్పటికే టీటీడీకి లేఖ పెట్టుకున్నారు. అయితే ఏర్పాట్లు చేయడంలోనే నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం దాదాపుగా 6 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తుల రద్దీ నెలకొంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తర్పణాలు వదిలేందుకు వచ్చిన వాళ్ళు అపరాహ్న కాలము 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తిథి నక్షత్రాలను అనుకూలంగానే పెద్ద ఎత్తున తర్పణాలు పిండాలు వదిలేందుకు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదన్న విషయం అయితే చాలా స్పష్టంగా అవుతుంది. పోలీసులు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆలయము అయితే చాలా వరకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ ఆలయం ఉంది కాబట్టి అనుమతుల విషయంలోనే ఏర్పాట్లు చేయడానికి సరైనటువంటి అవకాశం లేకపోవడంతోనే భక్తుల మధ్య తోపులాట జరిగింది, పూర్తిగా తొక్కిసలాట జరిగిందన్న అభిప్రాయం కూడా భక్తుల నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలిపిరి ఇన్స్పెక్టర్ రామకిషోర్ మనతో ఉన్నారు. చెప్పండి, తొక్కిసలాట జరిగిన మాట వాస్తవమేనా? ఇక్కడ ఏం తొక్కిసలాట జరగలేదండి. ఇది ఆల్రెడీ పితృపక్ష అమావాస్య చివరి దినము. దీనికి తోడు ఈరోజు ఆదివారం కావడం వల్ల హెవీ ఇన్ఫ్లక్స్ ఉంది. ఒకటే ఎంట్రన్స్ కావడం వల్ల ఎంట్రీ ఎగ్జిట్ ఒక చోట ఉండడం వల్ల కొద్దిగా ఆ జనాలు పెరిగినారే కానీ ఎక్కడే కానీ తోపులాట జరగలేదు. అయితే ఏర్పాటు సరైనటువంటి ఏర్పాట్లు లేకపోవడము, టీటీడీ సరైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయట్లేదు. కనీసము ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళు పూజలు చేసుకోవాలనుకునే వాళ్ళకి పితృపక్షాలు ఉన్నటువంటి పరిస్థితులు ముందుగా తెలిసిన ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్పేసి భావిస్తారు. ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఎక్కడ రోడ్డు పక్కన ఈ పక్క ఆ పక్క పూజారులు కూర్చొని 200 మంది కంటే ఎక్కువ పూజారులు ఇది పితృ తర్పణాలకి వదిలిచ్చే దానికి సహాయపడుతూ ఉన్నారు. ఇక్కడ దీనిలలో క్యూ లైన్లు ఏర్పాటు చేసేకి కుదరదు. ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశాల్లో వాళ్ళకి పంపిస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ పీస్ఫుల్, ఏం తోపులాటలు జరగలేదు. అయితే పోలీస్ బందోబస్తు అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు కొద్దిసేపటి క్రితము అలిపిరి పోలీసు నుంచి రామకిషోర్ నేతృత్వంలో బందోబస్తు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో పితృపక్షాలు కాబట్టి ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు పిండాలు తర్పణాలు వదిలేందుకు అపరాహ్న కాలం వచ్చింది. 3 గంటల వరకు ఈ సమయం ఉంటుంది. పెద్ద ఎత్తున ఏదైతే శివాలయము అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కపిలేశ్వర స్వామి ఆలయంలో ఖచ్చితంగా ఇక్కడ ఈ జలపాతాలు కురుస్తున్నటువంటి ప్రాంతంలోనే తర్పణాలు వదిలితే ఖచ్చితంగా పుణ్యఫలం దక్కుతుంది, లేదంటే పెద్దలు పితృదేవతలు శాంతిస్తారనేది నమ్మకం కాబట్టి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో మాత్రం టీటీడీ కాదు పోలీస్ యంత్రాంగం కూడా వైఫల్యం చెందినట్టుగా భక్తులు ఆగ్రహం వ్యక్తమవుతున్న భక్తుల సంఖ్య లేదంటే పితృదేవతలు పితృపండాలు లేదంటే తర్పణాలు వదిలేందుకు వేలాదిగా మంది వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతోనే తొక్కిసలాట ప్రజలకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. రైట్ రాజు.